నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలిరా. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 3 గంటలకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సభావేదిక తేటగుంట క్యాంపు కార్యాలయం. సభ అధ్యక్షురాలు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారు ముఖ్య అతిథి. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారు. బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, కో యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు మండల పట్టణ ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీల సభ్యులు, సోషల్ మీడియా మరియు ఐటీడీపీ సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం. మన ప్రాంత గిరిజనులు పండించిన అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉందని, దానిని ప్రోత్సహించి మన బ్రాండ్ను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం ప్రాంతంలో డిఆర్డీఎస్ఎఫ్ వారు ప్రోత్సాహంతో డ్వాక్రా మహిళలచే నూతనంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ అరకు కాఫీ కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందన్నారు. తాను ఇటీవల లండన్ వెళ్లినప్పుడు అక్కడ కూడా అరకు కాఫీ షాపును చూసి ఆశ్చర్యపోయానని, మన కాఫీ ఫ్లేవర్ ను ఇష్టపడే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని అన్నారు. నర్సీపట్నంలో మొట్టమొదటి స్టాల్ ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన నిర్వాహకురాలు లోవాదేవిని స్పీకర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రమణమ్మ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, నర్సీపట్నం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి సూర్యచంద్ర, కౌన్సిలర్ చింతకాయల రాజేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో బలిఘట్టం ప్రాంతంలో ఈ అరకు కాఫీ స్టాల్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీకి ఎంతో డిమాండ్ ఉంది. నేను ఈ మధ్యలో లండన్ వెళ్ళినప్పుడు లండన్లో కూడా ఈ షాప్ని చూశాను. చాలా ఆశ్చర్యపోయాను నేను. అంటే అరకు కాఫీ అంటే ఇష్టపడే సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఈ ఫ్లేవర్ లైక్ చేసే చాలా మంది ఉన్నారు. అంచేత అరకు కాఫీని మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఇవాళ నర్సీపట్నం మున్సిపాలిటీలో మొట్టమొదటి షాపుగా మన రావదేవి గారు ముందుకు వచ్చి షాపు మొట్టమొదటిసారి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. దానికి ఈ అరకు ప్రమోట్ చేసేటువంటి సిఇఓ గారు మన రామ్ కుమార్ వర్మ గారు కూడా స్వయంగా వారు కూడా వచ్చి కార్యక్రమం పాల్గొనడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే, మన చెన్నై కాఫీ అని, ఆ కాఫీ అని, ఈ కాఫీ తాగుతూ ఉంటాం. విశాఖపట్నం వెళ్తే చెన్నై కాఫీ కావాలా సార్ అని అడుగుతారు. రాబోయే రోజుల్లో చెన్నై కాఫీ కాదు, అరకు కాఫీ కావాలా సార్ అనే పరిస్థితి రావాలి. అంచేత అందరూ అన్ని ప్రాంతాల్లో కూడా అరకు కాఫీని, మన కాఫీ, మన ప్రాంతం కాఫీ, మన గిరిజన ప్రాంతాల్లో పండే కాఫీ, ఈ కాఫీని అందరూ కూడా ప్రమోట్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. దీనివల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది, డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా. అసలు పంట పండించే వాళ్ళకి ఉపాధి వస్తుంది, ఇటువంటి స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళకి ఉపాధి వస్తుంది, స్టాల్స్ లో పనిచేసే వాళ్ళకి ఉపాధి వస్తుంది. దీనివల్ల అరకు కాఫీ ప్రమోట్ అవుతుంది, మన రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి దీన్ని అందరూ ప్రమోట్ చేయాలి. ఇప్పుడే నేను చెప్పాను మా వాళ్ళందరికీ, నర్సీపట్నంలో ఉన్నటువంటి నా నియోజక ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇచ్చాను. ఈ మెసేజ్ మనకు 175 నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్రంలో. 175 నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో మా నర్సీపట్నంలో ప్రమోట్ చేసినట్టు ప్రమోట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఏంటో ప్రమోషన్ అంటే, ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గంలో ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాం. అలా మా నాయకులంతా ఇక్కడే ఉన్నారు, మహిళా సంఘాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఏంటి ఆ నిర్ణయం అంటే, నర్సీపట్నంలో ఏ ఫంక్షన్ అయినా, పుట్టినరోజు అయినా, పెళ్లి రోజు అయినా, ఏ ఫంక్షన్ అయినా, పెళ్లి అయినా మనం కాఫీ వాడుతూ ఉంటాం. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే కాఫీ ఇస్తూ ఉంటాం. అటువంటి కాఫీ ఇక్కడ నుంచి మనం నిత్యం కూడా మన ఇంటికి ఎవరు వచ్చినా మన అందరం కలిసి అరకు కాఫీ ఇవ్వగలిగితే
ఈ బిజినెస్ ప్రమోట్ అవుతుంది, ఎంతో మందికి పని జరుగుతుంది, ఎంతో మంది స్థిరపడతారు. అంటే దయించి అందరూ కలిసి ఈ అరకు కాఫీ బ్రహ్మాండ కాఫీ టేస్ట్ గా ఉంది, ఫిల్టర్లు ఉన్నాయి, అన్ని రకాలుగా ప్రమోట్ చేస్తారు, బ్రహ్మాండం చేస్తారు. దీన్ని అందరూ కూడా ప్రమోట్ చేసి మన అరకు కాఫీని బ్రహ్మాండంగా చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మనం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి, భక్తి పారవస్యం పొందండి. 7 శనివారాల వ్రతం 7 జన్మల పుణ్యఫలం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవీ నగరం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా.